నమస్కారం అండి. శ్రీమాన్ బ్రహ్మశ్రీ డాక్టర్ రాజనంబూద్రి గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం గురుగారు. ముందుగా శ్రీ మహాగణపతి దేవతవ్యాన్ని చూసే వీక్షకులందరికీ నమస్కారం. గురువుగారు 12 రాశుల గురించి వివరంగా చెప్పబోతున్నారు. గురువుగారు, మకర రాశి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? క్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలు అందరికి కూడాను. ప్రత్యేకంగా మకర రాశి వారికి కొద్దిగా టెన్షన్స్ తప్పవు. ఎందుకంటే వాళ్ళకి సంసార భారం అనేది చాలా గట్టిగా పడబోతుంది. కాబట్టి గత సంవత్సరం కానీ ఈ సంవత్సరంలో కొద్దిగా ఒత్తిళ్ళు అనేది రావటం జరుగుతుంది. ఇదేంటండి తగిన రాశులకు అంతకన్నా మంచి యోగం పడుతుంది, మకర రాశికి రావడానికి దీనికి ఎలా ఉంది ఏంటంటే మీకు అనుకోవచ్చు. పోతే ఇక్కడ ఏంటంటే కేతు వచ్చేసేసి 7వ స్థానంలో రావటం, 7వ స్థానంలో ఉన్నటువంటి కేతు వచ్చేసి ఏదైతే మనం శని ఉన్నవంటి ఒక స్థానంలో వచ్చేసి గురుస్థానంలో రావటం వల్ల ఇటువంటి ఇబ్బంది రావటం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఈ మకర రాశి వాళ్ళకు కొద్దిగా ఫ్యామిలీ పరంగా కొన్ని ఇబ్బందులు పడతాయి. అది కొడుకు కోడల్లో కావచ్చు, కూతురు తల్లికి కావచ్చు, లేదా తండ్రి కొడుకు కావచ్చు. ఏదైనా కూడా ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇంటర్నల్గా వాళ్ళకి ఇబ్బంది, డిస్టర్బెన్స్ కావటం, గొడవలు జరగటం, విడిపోవడము, అటువంటి ఏదో ఒకటి జరుగుతుంటాయి. కాబట్టి అటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. సో భయపడే విషయం ఏం లేదు. ప్రపంచం అన్నది చాలా చిన్నది. ఎక్కడ పోయినా వాళ్ళు తిరిగి మన దగ్గరికే రావాలి, అది వేరే విషయము. ఏది ఏమైనప్పటికి కూడా విధిని, కర్మని ఎవరు కూడా మార్చలేరు. ఆ కర్మ అనేది వాళ్ళ పని అది చేసుకుంటూ పోతుంది, విధి పని చేసుకుంటూ పోతుంది. కాకపోతే ఏంటంటే మన కర్తవ్యం ఏదైతే ఉందో అది మనం ముందుగా మనం సాగుతూ పోతూ ఉండాలి. అయితే ఈ మకర రాశి వాళ్ళు కావాల్సినటువంటి చేయవలసుకున్నటువంటి ఒక పూజ ఒకటి ఉంది. ప్రత్యేకంగా ఈ దోషాల నుంచి బయటపడిపోవాలంటే ఏంటి పరిష్కారం అప్పుడే వీళ్ళు ఎక్కువ శాతం దక్షిణాముఖంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయం, దక్షిణాముఖంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా మీరు పూజ చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. స్వామివారికి దక్షిణాముఖంగా ఉంటాడు కాబట్టి తోక వచ్చేసి మీకు తూర్పున తిరిగి ఉంటుంది కాబట్టి వాళ్ళు పూజ అంటారు. వాళ్ళు పూజ అంటే ఏంటంటే తోక పూజ. ఆ తోకకి నామాలు ఉంటాయి, మంత్రాలు ఉంటాయి, అన్నీ ఉంటాయమ్మా. ఎందుకంటే ఆంజనేయ స్వామి శరీరానికి ఉన్నటువంటి బలం ఎంతనో దానికి 3 రెట్లు బలము తోకకు ఉంటుంది. కాబట్టి ఇది దక్షిణ భారతంలో కేరళ, తమిళనాడు, కర్ణాటకలో వాళ్ళు పూజని చేస్తారు. ఇక్కడ మనకు ఉభయ రాష్ట్రాలు చాలా తక్కువ. ఏమండి వినలేదు, వినరు కూడా తెలియదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే తోక పూజ చేయటం వల్ల తోకకి నామాలు, అష్టోత్తరాలు ఇవన్నీ ఉంటాయి. దాంట్లో అష్టాదళ శక్తి దాంట్లో ఉంటుంది. కాబట్టి ఇది వాళ్ళు పూజ చేయటం విశేషంగా ఉంటుంది. ఎప్పుడు కూడా సరస్వతి దానికి వేలాడుతూ ఉంటుంది, గంట ఉంటుంది. కాబట్టి దానికి ఒక విశేషమైనటువంటి ఒక ఘటం ఉంటుంది. మకర రాశి వాళ్ళు పూజ చేయటం వల్ల విశేషంగా ఉంటుంది. ఇదేంటంటే ఎక్కువగా నాగర్కోవిల్ లేదా తిరుచెందూరు ఆంజనేయ స్వామి మన కేరళ సైడ్లో అక్కడంతా కూడా చాలా విశేషంగా చేస్తారు. మీరు స్కందగిరి అని కూడా ఇక్కడ మన హైదరాబాద్లో కూడా ఒక విశేషమైన ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. అక్కడ కూడా ఇదిగుంటే అది వచ్చి పరమట ముఖం ఉన్నప్పటికీ మనకి ఏంటంటే మనకి ప్రత్యేకమైనటువంటి వాడు పూజ చేస్తారు. అది దక్షిణముఖంగా ఉంటుంది. పరమట గుడి ఉన్న ఆంజనేయ స్వామి వచ్చి దక్షిణముఖంలో ఉంటారు. ఆ స్వామిని కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. ఎక్కువ శాతం దక్షిణాముఖంగా ఉన్నటువంటి శివుడు కానీ దక్షిణాముఖంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఉంటే వాళ్ళకి మృత్యుదోషము, అపర గండము ఏదైతే నిరంతరంగా హాస్పిటల్గా ఎప్పుడు చికిత్స చేస్తూ ఎక్కువగా రోగిగా అనారోగ్యంగా బాధపడిన వాళ్ళకి ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకుంటే సకల దోషం పోతుంది. పోతే వెన్న ఏదైతే ఉంటుందో ఆ వెన్న వచ్చి స్వామివారి మూతికి పూపించేసి, ఒంటికి పూసి దాంతో అర్చన చేసి వాళ్ళు పూజ చేసుకొని తిరిగి ఇంటికి తీసుకొచ్చి పిల్లలకి మీ కుటుంబ సభ్యులకి అంతే తింటే మీరు మాసానికి 3 మాసానికి అట్లా ఎప్పుడైనా కూడా ప్రత్యేకంగా స్వామికి పూజ చేస్తుండండి. ఈ సంవత్సరంలో మంచి అదృష్టం వస్తుంది, మీకు మంచి శుభ ఫలితం లభిస్తుంది. నమస్తే. చూశారు కదండి, ఇప్పటి వరకు శ్రీ రాజనంబూద్రి గారు చెప్పిన 12 రాశుల గురించి, ఆయన చెప్పిన రాశుల గురించి పరిష్కారాల గురించి తెలుసుకున్నారు కదా. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి గురువు గారికి సంప్రదించి మీ సందేహాలు, బాధలు తీర్చుకోగలరు.